దాదాపు ఏడాది తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. గతేడాది బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత మళ్ళీ జనంలోకి రాలేదు. ఇవ్వాలే మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభ కోసం జగిత్యాలకు వస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి ఏ రేంజ్లో విమర్శలు చేస్తారో, అసలు ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొంది. రేవంత్ సర్కార్ పదవీకాలం సగం పూర్తి కావడంతో ఇక కేసీఆర్ జనంలోనే ఉంటారని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. కాంగ్రెస్తో పాటు బీజేపీని కూడా కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. జగిత్యాల సభలో మాటల దాడి పెంచితే తెలంగాణ రాజకీయం హీటెక్కడం ఖాయం. మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ ఉన్నారు జగిత్యాల నుంచి, సభా ప్రాంగణం దగ్గర నుంచి లైవ్ లో. సంపత్, ఏంటి, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అండ్ ఇక కేసీఆర్ గురించి, కేసీఆర్ ప్రసంగం గురించి ఎలాంటి చర్చ జరుగుతోంది, బీఆర్ఎస్ ఏం చెప్తోంది? అంటే జగిత్యాలలో ఈరోజు సాయంత్రము జరిగే బహిరంగ సభ కోసం కూడా పెద్ద ఎత్తు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ జన సమీకరణపై కూడా దృష్టి పెట్టింది. అనే కేసీఆర్ ఎర్రవేలు నుంచి హెలికాప్టర్లో జగిత్యాలకు చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గాన సుమారుగా సాయంత్రం 6 గంటలకి సభావేదికి చేరుకుంటారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కూడా గత 4-5 నుంచి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలల ఏళ్తున్న సందర్భంగా ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ ఎలాంటి ప్రసంగం ఇచ్చినపై ఆసక్తి అయితే కనబడుతుంది. అదేవిధంగా మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అంచెలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. జగిత్యాల ఎటు చూసినా పూర్తిగా గులాబీమయంగా మారిపోయింది. భారీ ఎత్తున ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్ కూడా ఏర్పాటు చేసి ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల హడావిడిలాగా మొత్తం కూడా పూర్తిగా ముస్తాబు చేశారు జగిత్యాల. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలను కూడా తరలించే ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటికే 2-3 సార్లు కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా జగిత్యాలకు అయితే వచ్చారు. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ ప్రసంగం పైన తీవ్రమైన ఆసక్తి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డకి వెళ్తున్న అక్కడ మరమ్మత్తు పనులకు సంబంధించిన పనుల గురించి ఆయన మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా మరి మేడిగడ్డ, కాళేశ్వరం ఎలాంటి అంశాలు మాట్లాడతారు కేసీఆర్ యొక్క ఆసక్తి అయితే కనబడుతుంది. ఎందుకంటే జగిత్యాలకు గతంలో జైత్రయాత్ర, ఇక్కడి నుంచి ఒక చైతన్యవంతమైన ప్రాంతం వచ్చి ఇక్కడి నుంచి కేసీఆర్ ఏం మాట్లాడుతుందని చెప్పి తీవ్రమైన ఆసక్తి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే సంపత్.